బాగున్నారా? బాగానే ఉన్నాం. మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ మొదటి నెలలో పింఛన్ తీసుకున్న మీ ఆనందం సంతోషాన్ని తెలియపరచండి. ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన ఇచ్చిన మాట ప్రకారం తొలి మాట మీ దగ్గర నుంచే నెరవేర్చారు. మీ ఆనందాన్ని తెలియపరచండి. ఇచ్చాడు 7,000 ముందు నెలలో ఇచ్చారు. ఇప్పుడు మొన్న నెలలో 4,000 కాడికి ఇచ్చారు. బాగానే ఉంది. జగన్ గారేమో ఒకప్పుడు 250 మన వృద్ధులకి పెంచారు 3,000. ఇప్పుడు కానీ మన చంద్ర గారి పరిపాలనలో ఒకేసారి డబల్గా పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? పెంచిని వచ్చినాయి తీసుకున్నాం, బాగానే ఉంది. ఒకప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉండిద్దంట? ఆయన పరిపాలన ఆయన అనుకున్నట్టు ఆయన జైలిచ్చాడు. ఈయన అన్నయ్య ఇప్పుడు ఈయన జైలిస్తున్నాడు. అది ఇంకా ఏమైనా మార్పులు కోరుకుంటున్నారా మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటే ఇంకా బాగుంది? ఇప్పుడే కదమ్మా, అంతా 2 నెలలు అయిందేమో. ఇంకా అన్నయ్యని గడవకి రావద్దు. పింఛన్ల మటుకు ఇచ్చాడు. అబద్ధం ఎందుకు మళ్ళీ దానిక. రేపు ఉచిత బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి 15వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి అంటున్నారు. మరి ఇంట్లో లేడీస్ ఎలా స్పందిస్తున్నారు? ఉచిత బస్సుల కోసం బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అది సరే తాతయ్య, థ్యాంక్ యూ. మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కదా మొదలుపెట్టారు. మొత్తం బొక్కసం అంతా ఖాళీ చేసి పెట్టాడు అక్కడ. ఈ డబ్బులు తడువుకుంటాం వీటికి నెల వచ్చేటప్పటికి జీతగాళ్ళకి, తర్వాత ఏమో పెన్షన్స్కి కలిపి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయ్యి రాబోయే కాలంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా కోఆపరేట్ చేస్తుంది. మొన్న అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా బాగా చూడడానికి అంతా రెడీ అయ్యారు. ఇప్పుడు వరకు జరిగింది బాగా జరుగుతుందని మేమంతా కాంక్షిస్తున్నాం. ఆయన ఇచ్చిన మాట పథకాలు నెరవేరుస్తారు ముందని మీకు నమ్మకం? గ్యారంటీగా ఉందమ్మా. వాళ్ళు చెప్పిన ప్రతి పథకం కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పథకాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాకుంది. మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మారారు కదా, మీకు నచ్చిందా? నచ్చిందమ్మా. ఆయన ఇంకా ముందు ఇంకా మంచి పదవులు చేయాలని మేము కాంక్షిస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా ఆయన రావడానికి ఆయన అర్హుడు కాదన్నాడు. ఈనాడు ఆయన అసెంబ్లీలోనే కూర్చుంటున్నారు. ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి కానీ అక్కడ ప్రజల కష్ట సుఖాలు చెప్పడానికి అతనికి తీరిక లేదు, చెప్పలేడు కూడా. అతనికి ప్రజల కష్టం అంటే ఏంటో తెలియదు ఆయనకి. బటన్ కొట్టడం, బటన్ నొక్కడం, డబ్బులు వేసానని చెప్పేసి రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టేశాడు. ఎంతకన్నా అతను చేసింది ఏమీ లేదు. ఈ జగన్ పరిపాలన రౌడీ పరిపాలన అని అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? 100% రౌడీల కంటే కూడా ఎక్కువే. వాళ్ళందరూ కూడా అందులో ఉన్న నాయకులందరూ కూడా రౌడీలే. దాంట్లో తిరగలేదమ్మా. ఈ జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మేలు జరగలేదంటారా? ఏమీ జరగలేదమ్మా. ఒక్క రోడ్డు చూడండి, ఎక్కడికో ఎందుకు. వాళ్ళ పేదలకు అన్నం పెడుతుంటే అన్న క్యాంటీన్ కూడా లేకుండా చేసేసి నానా చండాలం చేశారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఎవడో ఏమీ లేదు, సమాధానం లేదు. వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళకి దోచుకున్నారు, తినేసారు. అంతేగాని ప్రజలకు ఏమీ ఉపయోగపడింది ఏమీ లేదమ్మా. జగన్ గారు ఓడిపోవడానికి ఆయన అర్హుడే అంటారు? 100% అర్హుడేనమ్మా. అందులో తేడా లేదు. ఓడకపోతే ఇంకా నాశనమే. మనం అసలు ఈ స్టేట్లోనే ఉండలేము. ఆయన గెలుచుంటే, జగన్ గారు గెలుచుంటే మాత్రం స్టేట్లోనే మనం మనల్ని బతకనివాడు. రౌడీలే బతుకుతారు, రౌడీల రాజ్యమే వెళ్తారు. 5 సంవత్సరాలు కూడా నరకం అనుభవించామమ్మా. అంటే ఎప్పుడెప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయి తను ఎదురు చూసారా జగన్ గారి పరిపాలనలో? అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, మనం అందరూ కూడా ఓట్లు వేద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు చేసే అరాచకాలకి పడలేక సైలెంట్గా ఉండి సైలెంట్ కిల్లర్ లాగా వాడికి తిరుగులేని చెప్పు దెబ్బ కొట్టారమ్మా. ఇప్పుడు ప్రజలు న్యాయం చేశారంటారు, కరెక్ట్ ఓటింగ్ చేశారు, న్యాయం చేశారమ్మా ప్రజలకి 100%. మళ్ళీ మీరు కూడా సక్రమంగా చేయకపోతే మీకు కూడా ఆయనకే గతి పట్టినట్టే గతి పడుతుంది. అందుకని ఇంకా వేరే చెప్పక్కర్లేదు. మన లేడీస్ కూడా ఉచిత బస్సులు, లేడీస్ ఉచిత బస్సులు పెడతానన్నారు. అది ప్లాన్ చేస్తున్నారు కూడాను. ఆగస్టు 15 తర్వాత పెడతారేమో అని అనుకుంటున్నారు. మొత్తానికి ముందు చంద్రబాబు గారి పరిపాలన అభివృద్ధి బాగుంటుంది అంటారు. 100% ఇద్దరు కూడా కలిసి 100% అభివృద్ధి చేస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.